పెనుగంచిప్రోలు గ్రామంలో సుడిగాలి పర్యటన, కలెక్టర్ పర్యటన. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఫిబ్రవరి 14 పెనుగంచిప్రోలు గ్రామంలో చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన పార్కును, కంపోస్ట్ ఎరువు షెడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలను కలిసి పనికి సంబంధించిన వివరాలను అడిగి వారికి రావాల్సిన వేతనం అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ స్కూలును సందర్శించి పిల్లలకు కావలసిన పౌష్టిక ఆహార వివరాలను తెలుసుకొని కొంతసేపు చిన్నపిల్లలతో సరదాగా గడిపిన కలెక్టర్. కేసీఆర్ జెడ్పీహెచ్ స్కూల్లోని నిర్వహించిన సమగ్ర శిక్ష జిల్లా పాఠశాల విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు సహిత విద్యపై పెనుగంచిప్రోలు కేవీఆర్ బాయ్స్ హై స్కూల్లో 2 రోజుల నుండి శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను శిక్షణా వివరాలు అడిగి తెలుసుకుని వారికి సర్టిఫికెట్లు అందజేశారు. హై స్కూల్లోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని, స్కూలు ఉత్తీర్ణత శాతం పెంచాలని, మీరు చదివే స్కూల్కు మంచి పేరు తెచ్చేలా ఉండాలని విద్యార్థులతో చర్చించారు. గ్రామంలోని వెన్నుపూస సమస్యతో ఇబ్బంది పడుతున్న బొమ్మి పూర్ణచంద్రరావును సందర్శించి ఆయనకు కావలసిన వైద్య సేవలను, మందులను అందించాలని ప్రత్యేకంగా తెలియజేశారు. అనంతరం పత్రికా విలేకరులతో పెనుగంచిప్రోలు పర్యటన వివరాలు తెలియజేశారు. 260-70 ఉంది. సో ఇక్కడ ఇంకొక 30 రూపాయలు గ్యాప్ వస్తూ ఉంది. సో ఎందుకని చూస్తే వాళ్ళకి మెజర్మెంట్ చేసి ఇవ్వడంలో కొంచెం లోపాలు ఉన్నాయి. అవన్నీ సవరించుకుంటూ లేబర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళు యజమానికి వచ్చి చెప్పిన పని కరెక్ట్గా అది చేస్తే వాళ్ళకి 300 రూపాయలు వస్తుంది. అది వాళ్ళ హక్కు కాబట్టి దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో ఇంకా వచ్చే 1-2 నెలల్లోనే మన జిల్లా యావరేజ్ వేజ్ 100% అంటే 300 రూపీస్ ప్రతి ఒక్కరికి చెందాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. దీనికి ఫీల్డ్ స్టాఫ్ని కూడా మోటివేట్ చేస్తున్నాము. చాలామందికి అవగాహన లోపమో లేదా నెగ్లిజెన్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అవన్నీ సవరించుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళకి గైడెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో లేబర్స్కి కూడా అలాగే వేస్ట్ సీకర్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి సమ్మర్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 5:30కే బయలుదేరి 9:30-10 కల్లా కంప్లీట్ చేసుకొని వెళితే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మీకు ఎండ తక్కువ ఉండడం వల్ల మెజర్మెంట్ ప్రకారంగా పనిచేయడం కుదురుతుంది. అలాగే మీకు మ్యాక్సిమం వే అయితే ఉందో 300 రూపాయలు అది కూడా మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి మనం ఆ ప్రకారంగా ఈ సమ్మర్లో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకొని ఈ ఉపాధి హామీ పని చేసుకునే సందర్భంగా కోరుతున్నాను. సో ఇది మన జిల్లా యావరేజ్ వేజ్లో అలాగే మ్యాండేట్స్ జనరేషన్లో అంటే ఎంతమంది లేబర్స్ వస్తున్నారు దీంట్లో హయ్యెస్ట్ నెంబర్ సాధించాలి. ఉపాధి హామీ పథకం ఒక వరం, ఒక గిఫ్ట్ లాంటిది ఈ లేబర్ క్లాస్కి. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 300 రూపాయలు పర్ డే అండ్ ఒక సంవత్సరానికి 100 రోజులు పనిచేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ స్కీమ్ని సక్సెస్ చేసుకుంటే ఇదేంటి ఈ స్కీమ్ చేస్తుంటే ఆ ఊర్లో అసెట్స్ పెరుగుతాయి. సో పంటకాల వరకు క్లీన్ చేసుకోవడము, కల్వర్ట్స్ నిర్మించుకోవడము, అలాగే ఈ ఫీడర్ క్యానల్స్ క్లీన్ చేసుకోవడం అంటే ఆ ఊరికి ఉపయోగపడుతుంది. ఆ ఊరు వాళ్ళే పని చేసుకుంటారు, పని చేసినందుకు వాళ్ళకి వేజ్ కూడా వస్తుంది. సో ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకు పొలాల్లో ఫార్మ్ ప్లాంట్స్ కూడా చేసుకుంటే భూగర్భ జలం పెరుగుతుంది. సో ఎక్కువ లేబర్ జనరేట్ చేస్తే ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ కూడా వస్తుంది. సో మెటీరియల్ కాంపోనెంట్ నుంచి మళ్ళీ మన ఊర్లో బిల్డింగ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, సిసి రోడ్లు కానీ వేసుకోవచ్చు. సో ఈ అన్ని రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఫీల్డ్ స్టాఫ్కి అలాగే అందరూ ఈ వేజ్ సీకర్స్కి నా రిక్వెస్ట్ అంటే మ్యాక్సిమం వేజ్ జనరేట్ చేయండి. సో మ్యాక్సిమం మెటీరియల్ కాంపోనెంట్ కూడా వస్తుంది. ఆ ప్రకారంగా అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.